ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూచి ఆయన ఆనందించును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనము పరిశుద్ధంగా జీవించాలి అని అంటే దేవుని ద్వారా మాత్రమే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించగలమండి. మనుషులకై మనుషులు ఎవరు పరిశుద్ధంగా జీవించలేదు. నేను నీతిమంతుడుగా ఉండాలా, నేను ఎవరిని మోసం చేయకుండా ఉండాలా, నేను ఎవరిని బాధ పెట్టకుండా నా పని నేను చూసుకుంటూ ఉండాలని మనుషులకి ఆలోచన అనేది రాదండి. దేవుని ద్వారానే మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, దేవుని వాక్యానికి లోబడి ఆయనకి ఎప్పుడైతే భయపడి ఆయన మార్గంలో మనం నడుస్తుంటామో మనకి ఒక భయం అనేది కలుగుతూ ఉంటుంది. నేను ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు. మనం ఈ లోకంలో మనుషులకి లెక్క అప్పచెప్పేది కాదు, కానీ దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ భయముతో భక్తితో ఉంటారంటే ఎవరిని? యేసుని నిజంగా విశ్వసించి యేసయ్య మార్గంలోకి వచ్చి నేను దేవుని దగ్గర పరిశుద్ధంగా జీవించాలా, దేవుని మాటే వినాలా అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవునిని బట్టి వాళ్ళు పరిశుద్ధంగా మారతారండి. దేవుడు దాన్ని బట్టి చూసి ఆనందించేటువంటి దేవుడుగా, సంతోషించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ లోకంలో మనుషుల కోసము మనకిష్టమైన వారిని వాళ్ళు ఏమన్నా మన దగ్గర నుంచి ఒకటి కావాలని కోరుకుంటే మన సాయి శక్తిలో మనం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్తంతో మనల్ని కడిగిన దేవుడు, ఆయన గాయాలతో మన భౌతికమైన గాయాన్ని స్వస్థత పరిచాలని చూస్తున్న దేవుడికి మనం ఏం చేస్తున్నామని మనకై మనం ప్రశ్న వేసుకుంటే మనం దేవునికి ఏం చేయటం లేదండి. దేవునికి ఏం చేయకుండా ఆయన మాట వినకుండా మనము ఈ పొరపాట్లన్నీ చేసి మనకి ఏదైనా అనారోగ్యం కలిగితే దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని నింద ఒకటి వేస్తున్నాం. మన పొరపాట్ల ద్వారా మనము చేసుకున్నదే మన మీదకి వస్తుంది. దేవుడు ఎవరిని బాధ పెట్టేదానికి కాదు. దేవుడు ఆయన బిడ్డలు ఖచ్చితంగా సంతోషపరుస్తున్నారు. మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర కింద పడితే మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనము కింద పడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారండి? మన పొరపాటే. మనము కూడా మనం చేయరాని పాపాలన్నీ చేసి మనము తగిన దానికి శాస్తి అనుభవిస్తూ దేవుడు నాకెందుకు ఇలా చేశాడంటే అది మనం కరెక్ట్ కాదు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మార్గంలో మేము నడిచే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో మా జీవితము వేసే మిమ్మల్ని బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఈ లోకంలో ఏ విగ్రహాల దగ్గర పరిశుద్ధపరచబడదు. ఏ పుణ్యస్థానాల దగ్గరికి వెళ్ళినా, ఏ నీటిలో మునిగినా, ఎన్ని బలులు ఇచ్చినా కూడా మేము ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండలేమయ్యా. నా దేవుని వాక్యానుసారంగా మేము ఎప్పుడైతే బ్రతుకుతూ నా యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని నా దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు నాకు లేరు, నా దేవుడు మొదటివాడు కడపటివాడు, జీవించే దేవుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి నా యేసుక్రీస్తు నేను సేవిస్తున్నానని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో పూర్ణ బలముతో మిమ్మల్ని సేవిస్తే మాత్రమేనయ్యా ఈ లోకంలో ఎటువంటి పాపం చేయకుండా మేము పరిశుద్ధంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దీర్ఘకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.